మంది భూమిలో వండిన పంట మాదే మాదే అని చెప్పుకొని తిరిగిండట. వెనకటి ఎవడో ఏతులు చేసే వెంకటిగాడు. హాగో అచ్చంగా అట్లనే చేస్తున్నారు సర్కార్ కాంగ్రెస్ పార్టోళ్ళు అని అంటుర్రు. మాజీ మంత్రి హరీష్ రావు చేసింది సున్నా, చెప్పుకునేది టన్ను అన్నట్టు చేస్తున్నారట. వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనిలేందనేది ఈగురంగా చెప్పిండు హరీష్ రావు సారు. ఒకసారి నూనె అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రీసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. హాగో వాటి రేట్లు వీటి రేట్లు పెంచి జనం జేబులకు కత్తెరలు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటారు కావచ్చు అనుకుంటే, జేబులలో కత్తెరలు పెట్టుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటుండ్రు. అట్లా ఎందుకు చేస్తుండ్రో అది కూడా చెప్పిండ్రు ఇనుండ్రు సారి. ఆడే ఉంటాడు రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదొకటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిర్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యామ్లు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరిగి వస్తామన్నట్టు వచ్చింది. ఇన్నరా కాంగ్రెస్ పార్టీలు ఎప్పటికంటారు కదా బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్లలో ఏం చేయలేదని. అవును, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చేసినట్టు పాత సర్కారు చేసిన వదిలిపెట్టిన పనులకు రిబ్బన్ కట్టింగ్లు చేయలేదు, ప్రతి కాడికి పోయి కటింగ్లు చేయలేదు, ఆ డోల్ కటింగ్లు ఇయ్యలేదు అన్నట్టు చెప్తున్నాడు హరీష్ రావు సారు. అన్ని తయారు చేసి పెడితే వచ్చి వడ్డించు అని తేరిపారి కూర్చొని తిన్నట్టే చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నాడు హరీష్ రావు సారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీరుని చెప్తుంటే ఎన్నుకున్నోళ్ళు ఒక్కటే నవ్వుతున్నారు. సార్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే సర్కారును నడుపుతున్న పార్టీని కాంగ్రెస్ అనుకుంటా కత్తెరపాటు అనే రోజులు వస్తాయి కావచ్చు. పాపం మరి ఏం చేస్తారు, కొత్త పని చేయరాయే, పాత సర్కారు చేసిన పనులు ఒప్పుకోరాయే. శని ఆదివారాలల్లా శనిదేవుడు హైడ్రా పేరుతోని మారు వేషంలో తిరుగుతున్నట్టున్నది. మరి లేకుంటే ఏంది, బుల్డోజర్ల వేషంలో గుండె దడను పెంచుతున్నాడు, పేదల బతుకులను ఆగం చేస్తానన్నాడు. హైడ్రా కోర్టులు ఎన్నిసార్లు వార్నింగ్లు ఇచ్చినా, నెత్తి మీద సుత్తెతోని బొడుసులు వచ్చేంత కొట్టినా ఆది శనివారాలల్లా ఇండ్లు కూలగొట్టుడు ఆగుతలేదు. బతుకమ్మ పండుగ రోజు కూడా పేదల మీద కనికరం లేకుండా గాజుల రామారం, బాలయ్య బస్తీ, పోచమ్మ బస్తీలా చిన్న చిన్న ఇండ్లల్లో ఉండేటోళ్లకు బతుకమ్మ పండుగ సంబరం లేకుండా చేసిండ్రు. పాపం ఎంతమంది కండ్లు చెరువులై అలుగులై వచ్చినాయో ఏమో. రంగుల పువ్వులను వేసుకొని బతుకమ్మ ఆడాల్సిన ఆడోళ్లకు బతుకమ్మ సోంటి ఇండ్లును నడి సముద్రంలో ఇడిచినట్టు చేస్తే ఎంత తల్లడిండ్రిండ్రో. 4 ఎకరాల భూమిలా పూటకు గతి లేని గరీబులు అగ్గిపెట్టేంత ఇండ్లు కట్టుకొని బతుకుతుంటే కండ్లు ఓర్వనట్టున్నది. అందుకే గంజిల వడ్డీగా తీరుగా చేస్తున్నారు. దీని మీద మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఏం మాట్లాడిండో ఒకసారి నుండ్రి. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300, 400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగమించారని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను, మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. అదే ఉంటే గిట్ల ఎందుకు చేస్తారు సారు? పేదల ఇల్లు కూలగొడితే వచ్చేది సర్కారుకు లాభం 15,000 కోట్లు కావచ్చు, కానీ ఈ పేదల దుఃఖాన్ని ఆపేతానికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువ కాదు. బోళ్ళు బొచ్చలు తీసుకోకుండా, ఇండ్లల్లో ఉన్న సామాన్లు బయట పెట్టుకోకుండా ముందే బుల్డోజర్లు వచ్చి గూడును కూలగొట్టిండ్రు. పండుగ పూట పేదోళ్లను పస్తులు ఉంచుతున్నది, కండ్లల్లో నీళ్లు నింపుతున్నది, పుట్టెడు దుఃఖాన్ని పుట్టించి అరిగోస పెట్టుకున్నది. ఏందో ఏమో పోన్రి కాంగ్రెస్ సర్కార్ తీరు. పెద్దోళ్ళని కాపాడుతున్నది, పేదోళ్ళని ఆగం చేస్తున్నది. వాళ్ళకే తెలవాలి.